సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. అందరికీ నమస్కారము. ప్రియతమ నాయకులు, మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న నాయకులకు, అదేవిధంగా అన్ని నియోజకవర్గ క్లస్టర్ పరిధిలో డిజిటల్గా మహానాడును వీక్షిస్తున్న తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మానవ జాతి మనుగడికే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ, కలకంటి కంట కన్నీరు కొరిగిన తొలగిపోవురా సిరులు, తరిగిపోవురా భాగ్యాలు. ఇవి ఆనాటి సూక్తులు, ఈనాటి ఆచరణ. ఈసారి ఈ మహానాడు స్త్రీ శక్తి నినాదంతో మహిళా సాధికారితకు మరింత బలం చేకూర్చే దిశగా నిర్ణయించడం చాలా చాలా సంతోషంగా ఉంది. మహిళలను ఓటు బ్యాంకుగా కాదు, సమాజానికి శక్తిగా చూపించిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు గౌరవం, మహిళలకు హక్కులు, సమాజంలో సమాన స్థానం కల్పించాలనే ఆలోచనలకు కూడా పునాది వేసిన మహానేత మన స్వర్గీయ శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తున్నాను. 4 దశాబ్దాల క్రితమే మహిళల అభ్యున్నతి గురించి ఆలోచించిన దూరదృష్టి గల నాయకులు మన అన్న ఎన్టీఆర్ గారు. మహిళల గౌరవాన్ని ఇంటి గుమ్మం దాటించి సమాజ శిఖరాలపైకి నిలబెట్టిన చరిత్ర మన అన్న ఎన్టీఆర్ గారిది. మహిళల ఉన్నత విద్యల కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఆడబిడ్డలకు చదువు అంటే ఒక అవకాశమే కాదు, ఒక హక్కు అని తెలిపారు. 1986లో ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కును ఇచ్చి అమ్మాయి అంటే భారం కాదు, వారసత్వం అని నిరూపించినటువంటి వ్యక్తి. మహిళలకు ఆస్తిపై హక్కు అంటే కేవలం ఆస్తి కాదు, అది ఆమె గౌరవం, భద్రత, భవిష్యత్తుకు భరోసా. మహిళలను సమాన హక్కులతో ముందుకు తీసుకెళ్లిన గొప్ప ఆలోచన ఇది. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు స్థానిక సంస్థలో 9% మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళా నాయకత్వానికి కొత్త జారి చూపించారు. ఈనాడు ఆయన ఆశయాలను అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్లు కల్పించి మహిళలను నాయకత్వ స్థాయికి తీసుకువచ్చారని కూడా తెలియజేస్తా ఉన్నాను. జాతీయ స్థాయిలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ నిరంతరం మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. మహిళల బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే మహిళల ఆరోగ్యం, విద్య, ఉపాధి, భద్రత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. మహిళలను ఆధారపడే స్థితి నుంచి ఆధారంగా నిలిచే స్థాయికి తీసుకెళ్లడమే మన చంద్రన్న లక్ష్యం అని తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తూ 12 లక్షల స్వయం సహాయక సంఘాలు, 1 కోటి మంది సభ్యులు, 20,000 కోట్ల రూపాయలతో పొదుపు, 35,000 కోట్ల రూపాయలతో బ్యాంకు రుణాలు, ఒక్కో సంఘానికి 20 లక్షల మేరకు అర్హత. ఒకవైపు చిన్న సంఘాల నుంచి రుణాలైతే మరోవైపు సిఐఎఫ్, శ్రీనిధి, ఉన్నతి లాంటి పథకాల ద్వారా షూరిటీ లేని రుణాలు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సంఘాల ద్వారా పొదుపు చేసి బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తూ ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అవ్వాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా కావాలన్నదే ఆయన 2047 విజన్ అని తెలియజేస్తా ఉన్నారు. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ అనేది ఒక స్లోగన్ కాదు, ఇది మన అధినేత గారి లక్ష్య సాధన. ప్రతి కుటుంబంలోనూ ఒక మహిళా వ్యాపారిగా తీర్చిదిద్దే దిశగా కుటుంబం ఆదాయం ఒక వ్యక్తిపై ఆధారపడకుండా మహిళలను కూడా ఆర్థిక భాగస్వామిగా మార్చే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. దీనికోసం వ్యాపార నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ సపోర్ట్, డిజిటల్ లావాదేవీలపై అవగాహన, అలాగే ఎంఎస్ఎంఈలకు 35% రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చిన్న చిన్న వ్యాపారాల వద్దనే ఆగిపోకుండా మధ్యతరగతి పెద్ద స్థాయి పారిశ్రామికవేత్తలుగా
ఎదిగేలా అవకాశాలు చూపిస్తున్నారు మన చంద్రన్న. Our CBN goal is to build modern global style of outlets for SHC products. మనందరికీ తెలుసు, ఆడపడుచుల చేతికి లక్షల పెట్టుబడులు ఇచ్చింది మన చంద్రన్న అయితే ఆడపడుచుల చేతికి సంఖ్యలు వేసింది జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. దీపం పథకం, దీపం 2 పథకం ద్వారా మహిళలకు వంటింటి కష్టాలు తీర్చినటువంటి నాయకుడు మన చంద్రన్న. అమ్మఒడి అని చెప్పి ఒక బిడ్డకే పరిమితం చేసి అమ్మలకు కడుపు కోతను మిగిల్చింది జగన్ రెడ్డి అయితే తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేసి పిల్లలకు విద్యకు అండగా నిలుస్తుంది మన లోకేష్ అన్న. ఆనాడు జననీ సురక్ష పెట్టిన, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇచ్చిన, ఆడపిల్లలకు ఉచిత సైకిల్స్ ఇచ్చిన, పసుపు కుంకుమం కింద 10,000 రూపాయలు ఇచ్చిన, పెళ్లి కానుకలు ఇచ్చిన, షీ ఆటోస్, మహిళా కండక్టర్లు, డ్రైవర్లను నిర్మించిన, అదేవిధంగా మహిళా కమిషన్ను ఏర్పాటు చేసిన, ఆనాటి నుంచి ఈనాడు స్త్రీశక్తి పథకాలు పెట్టిన, మహిళ అంటే వ్యక్తి కాదు ఒక శక్తిగా భావించి ప్రోత్సహించినటువంటి నాయకుడు మన చంద్రన్న అని తెలియజేస్తూ ఇది ప్రపంచం మొత్తం అంగీకరించినటువంటి సత్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047లో ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా కావడం తథ్యం 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 అని తెలియజేస్తూ నవశకానికి నాంది పలికే తొలి మెట్టుగా ఈ మహానాడు 2026గా నిలబడుతోంది. శ్రీశక్తి అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి పునాది